మన సుల్తాన్బాద్ ఏరియాలోని స్వప్న కాలనీ దగ్గర మనకు కొత్తగా నిర్మించబడింది శ్రీ 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 అయ్యప్ప దేవస్థానం. మనకు కొంచెం అయ్యగారు కూడా సపోర్ట్ చేశారండి చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. థ్యాంక్ యూ. మన సుల్తాన్బాద్ స్వప్న కాలనీ దగ్గర ఉంటుందండి. ఇది సుల్తానాబాద్ టు కరీంనగర్ రోడ్ పక్కకే ఆనుకొని ఉంటుందండి. మన పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది మనకు. ఇది కొత్తగా నిర్మించబడింది శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఇది టెంపుల్ ఎలా ఉందో మనం చూసేద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది చూడండి, బాగు చాలా చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్లో శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఇది ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఏదో తెలియని ఫీలింగ్, టెంపుల్లోకి వెళ్ళేసరికి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది నాకు. సో అందుకోసమే నేను ఈ వీడియో చేయడం కూడా జరిగింది. నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ వరకు నేను అక్కడనే ఉన్నా. చాలా అంటే మనసుకు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో మీద లోపల కూడా ఏంటంటే వినాయకుడు దేవుడు మనకు ప్లస్ అట్లాగే నాగదేవత ఇలా ఇవి కూడా ఉన్నాయన్నమాట. చూస్తాం మీకు క్లియర్గా. చూడండి ఎంత 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 చక్కగా అలంకరించారు. ఇది మనం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మనకు బ్యాక్ సైడే కొంచెం ఇప్పుడు ముందు మనకు అయ్యప్ప స్వామి వెనకాల వినాయకుడు ఉంటే మీకు చూపిస్తా చూడండి. ఇది ఫస్ట్ అలంకరణ ఎలా చేశారని చూపిస్తున్నాను మీకు. ఇది ఈ దేవస్థానం ఓపెనింగ్ అయిన తెల్లారి తీశానండి నేను వీడియో. ఇది ఆ రోజు తీద్దాం అనుకున్నాను, కాకపోతే పబ్లిక్ చాలా ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి వీడియో ఆ రోజు తీయలేదు. అందుకే నెక్స్ట్ డే రోజు తీశాను నేను అన్నమాట. ఇది చూడండి, ఈ సైడ్కు ముందు మనకు అయ్యప్ప స్వామి ఉంటే బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్ ఫస్ట్ మనం వెళ్తే ఉందంటే ఇందులో ఇక్కడ గణపతి ఉంటారు అన్నమాట, గణేష్. చూడండి ఎంత అలంకరంగా ఎంత ఎంత చక్కగా ఉందో. ఫస్ట్ వచ్చేసి మనకు గణపతి దేవుడు అన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మన గణపతి దేవుడు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు నాగదేవత అని. చూడండి ఎంత చక్కగా అలంకరించారో. మన అయ్యప్ప స్వామి బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. అందులోనే వెనకాలనే మనకు ఎంట్రన్స్లో అయ్యప్ప స్వామి గారు ఉంటారు. వెనకాలే మనకు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనకి వెనకాల కనబడతాయి గణపతి దేవుడు, నాగదేవత ఇలా ఉంటారండి. చాలా అంటే చాలా చక్కగా అలంకరించారన్నమాట. నేను వెళ్ళి దర్శనం చేసుకున్నానండి. నియర్ బైలో మీరు ఉంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీ మనసుకి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మ్యాక్స్ చేసి మీరు వెళ్ళారంటే ఒక్కసారి మ్యాక్స్ అక్కడనే ఉంటారు ఒక 10 మినిట్స్ వరకు. ఇది కొబ్బరికాయలు కొట్టు స్థలం అనమాట. మన దర్శనం అయిన తర్వాత కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇక్కడ కొట్టుకోవాలన్నమాట. ఇటు సైడ్కి ఏమంటారు రైట్ సైడ్కి. చూడండి ఎంత చక్కగా అలంకరించారో. చాలా అంటే చాలా బాగుందండి ఈ టెంపుల్ మాత్రం. నేను నార్మల్గా టెంపుల్స్ అంటే నార్మల్గా చేస్తారు వచ్చట్లేదు అనుకున్నా, కానీ చూసేసరికి చాలా అంటే వావ్ అనిపించింది నాకు కూడా. స్వామి శరణం అయ్యప్ప ఉండే అండి ఇది. అయ్యప్ప గారి మెట్లు అన్నమాట ఇది. చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాడు దేవుడు. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం. చూడండి నేను వెళ్ళి దర్శనం చేసుకున్నానండి. మీరు నియర్ బైలో ఉంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీ మనసుకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి మన దేవుడు ఎలా ఉన్నాడో. చాలా అంటే చాలా చక్కగా ఉన్నారన్నమాట. మన డెకరేషన్ కానీ టెంపుల్ కానీ చాలా అంటే చాలా బాగుంది.
ఈ మన అయ్యప్ప గారి మెట్లు అన్నమాట ఇవి. స్వామి శరణం అయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.